నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 58. ఇలా వెళ్ళి అలా అన్నయ్యను పలకరించి వద్దాం అనుకున్న మేము అన్నయ్య బాధతో ఉండడం చూసి తనను వదిలేసి రావడానికి మనసు రాలేదు. అందుకని అన్నయ్యతో టైం స్పెండ్ చేసి మరో 2 రోజుల్లో ఉద్యోగంలో చేరాలి అన్నప్పుడు బయలుదేరి వచ్చాం. ఆ తర్వాత ఏముంది, కొత్త ఉద్యోగం, కొత్త బాధ్యతలు, అంతా కొత్తగా అనిపించింది నాకు. ఆఫీస్కి వెళ్ళడం, పని వేళలు ముగిసే వరకు పనిచేయడం, ఆ తర్వాత ఇంటికి వచ్చి అలసటతో తినేసి బజ్జోవడం, ఇలా ఓ 2 వారాలు గడిచాయి. ఆ తర్వాత ఆఫీస్ పని అలవాటు అవ్వడంతో పనిచేస్తున్న అలసట తెలియలేదు. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయి కాసేపు అలా తిరగడం మొదలుపెట్టాను. వీకెండ్లో ఉదయ్తో తిరిగితే మిగతా రోజుల్లో ఒంటరిగానే తిరిగేవాడిని. అయినా అన్నయ్యని మర్చిపోలేదు. కుదిరినప్పుడల్లా కాల్ చేసి మాట్లాడుతూనే ఉన్నాను. అలా ఓ నెల పైనే గడిచింది. ఒకరోజు ఉన్నట్టుండి అన్నయ్య కాల్ చేశాడు. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను. అన్నయ్య ఈ టైంలో చేశాడు అంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది అనుకుని పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అన్నాను. అర్జున్, నువ్వు ఈ పూట బయలుదేరి రేపటి వరకు రాగలవా అన్నాడు. ఎందుకన్నయ్యా అలా అడుగుతున్నావు, ఏదైనా సమస్య? కంగారు పడుతూ అడిగాను నేను. అన్న అన్నయ్య, రేపు ఉదయం ఫైనల్ ఇయరింగ్ ఉంది, నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు. రేపు మాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, అందులోనూ ఇది నాకు మొదటి మీటింగ్, లీవ్ పెట్టడానికి లేదు అన్న నేను. ఖచ్చితంగా రేపేనా అనుమానంతో అడిగాను. అవునురా, రేపు ఉంది, అది కూడా ఉదయమే ఉంది అన్నయ్య డల్గా సమాధానం చెప్పాడు. అయ్యో, అలా అయితే ఎలా అన్నయ్య, నాకు రావడానికి కుదరదు. ఎల్లుండి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడిని. సారీ, రాలేను బాధతో అన్న నేను. నాన్నగారికి కుదురుతుందేమో కనుక్కొని నీ దగ్గరికి పంపిస్తాను. నేను రాలేకపోతున్నందుకు సారీ అన్నయ్య. ఈ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉండలేకపోతున్నాను. చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను నేను. సరేలే, బాధపడకు, నేను అర్థం చేసుకోగలను. ఎంతైనా కొత్త ఉద్యోగం కదా, అందులోనూ మీటింగ్ ఉన్న సమయంలో లీవ్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్న అన్నయ్య వెంటనే కాల్ కట్ చేశాడు. పోనీ ఉదయ్ని పంపిద్దామన్నా కుదరదు. ఎందుకంటే మీటింగ్కి వీడు కూడా కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇంతవరకు ఒకే ఆఫీస్లో జాబ్ వచ్చినందుకు సంతోషపడ్డా నేను మొదటిసారిగా బాధపడ్డాను. ఇలా ఒకే ఆఫీస్లో జాబ్ చేయడం అనేది లక్కీ కాదు, అన్లక్కీ అనిపించింది. వేరే ఆఫీస్ అయ్యుంటే కనీసం ఉదయ్ అన్నా వెళ్ళేవాడు కదా అని మనసులో వాపోయాను. ఇంటికి రాగానే నాన్నగారు ఎక్కడా అమ్మని అడిగాను. క్యాంప్ ఉందని ఇందాకే వెళ్ళారు. అయినా ఎప్పుడు లేనిది మీ నాన్నగారి గురించి అడుగుతున్నావు, ఆయనతో నీకేమైనా పని ఉందా అనుమానపడింది అమ్మ. నాకు కాదు అన్నయ్య, విడాకులకు సంబంధించిన ఫైనల్ ఇయరింగ్ ఉందట, నన్ను రమ్మన్నాడు. వెళ్దామంటే నాకేమో మీటింగ్ ఉంది, అందుకని నాన్నగారిని పంపిస్తానని చెప్పాను. తీరా చూస్తే నాన్నగారేమో క్యాంపుకు వెళ్ళారు. ఇప్పుడెలా ఆలోచనలో పడ్డాను. పోనీ నన్ను వెళ్ళమంటావా అన్నది అమ్మ. నువ్వు అన్నయ్యతో పాటు ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళగలవా అమ్మని సూటిగా చూశాను. బాబోయ్, కోర్టుకే ఆ పేరు వినగానే బెదిరిపోయింది అమ్మ. గుండె మీద చెయ్యి వేసుకొని నా వల్ల కాదు, నాకు భయం. అయినా ఇలా కోర్టు మెట్లు ఎక్కడం మన ఇంటా వంట లేదు. వెళ్ళి పెద్దమ్మకు తోడుగా ఉండమంటే ఉంటాను, అంతేకాని అలా వెళ్ళమంటే నేను వెళ్ళలేను బెరుగ్గా అన్నది. ఇంత భయపడేదానివి నువ్వు వెళ్తే పెద్దమ్మని కూడా భయపెడతావు, వద్దులే అంటూ నేను నా గదికి వెళ్ళాను. ఫ్రెష్ అప్ అవుతున్న నా ఆలోచనలన్నీ అన్నయ్య చుట్టే తిరుగుతున్నాయి. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మన ఆత్మీయులకు కష్టం వస్తే దగ్గర ఉండి వాళ్ళ కష్టాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. నాకేమో ఈ క్షణమే అన్నయ్య దగ్గరికి వెళ్ళాలని బలంగా ఉంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. ఆ రాత్రంతా అన్యమనస్కంతో ఉన్నాను. భోజనం కూడా సరిగ్గా చేయలేదు. రాత్రి నిద్ర లేదు. కళ్ళు మండుతూ ఉంటే తలనొప్పి వచ్చింది. అలాగే ఆఫీస్కి వచ్చాను. ఏమైందిరా అలా ఉన్నావు, ఆరోగ్యం బాగోలేదా ఆర్ద్రతతో నా నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు ఉదయ్. నేను బాధపడుతుంది చాలు, మళ్ళీ వీడికి చెప్పి బాధ పెట్టడం ఎందుకు, అది కూడా ఈ మీటింగ్ టైంలో అనుకున్న నేను తల నిలువున ఆడించాను. అవునా, అయితే నువ్వు మీటింగ్ అవ్వగానే ఇంటికి వెళ్ళు, మిగతా పని నేను చూసుకుంటాను అన్నాడు.
తల గుండ్రంగా తిప్పేసి నా క్యాబిన్కి వెళ్ళాను. మీటింగ్కి సంబంధించిన వర్క్ చూసుకొని మీటింగ్ అటెండ్ అయ్యి అది పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఉదయం మొదలైన తలనొప్పి చీకటి పడినా తగ్గలేదు సరికదా, మరింత ఎక్కువైంది. కొద్దిగా తినేసి తలనొప్పికి టాబ్లెట్ వేసుకున్నాను. నా గదికి వచ్చి కూర్చునే ఓపిక లేక మంచానికి అడ్డంగా పడుకున్నాను. ఉదయం నుండి బిజీగా ఉన్న నేను కొంచెం రిలాక్స్ అవ్వగానే ఈరోజు కోర్టు తీర్పు ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అన్నయ్యకి వెంటనే కాల్ చేశాను. అన్నయ్య లిఫ్ట్ చేయలేదు. కంగారు పడి పెద్దమ్మకి కాల్ చేశాను. పెద్దమ్మ లిఫ్ట్ చేసి హలో అంది. పెద్దమ్మ అన్నయ్య లేడా? ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఆత్రంగా అడిగాను. ఉదయం అనగా వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదురా. పని ఉండి ఆఫీస్లో ఉండిపోయాడేమో అన్నది. అంటే ఈరోజు విడాకులకు సంబంధించిన తీర్పు ఉంది అన్న విషయం పెద్దమ్మకు తెలియదని, అన్నయ్య చెప్పలేదని తన మాటలను బట్టి అర్థమైంది నాకు. తీర్పు ఎలా వచ్చిందో ఏమిటో తెలుసుకోకుండా ఈ విషయం పెద్దమ్మకు చెప్పి కంగారు పెట్టడం ఇష్టం లేని నేను, సరే పెద్దమ్మ, అన్నయ్య వస్తే నాకు కాల్ చేయమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేశాను. అన్నయ్య ఇంతవరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినట్టు, ఏం చేస్తున్నట్టు ఆలోచనలో పడ్డాను. అన్నయ్యకి ఆఫీస్లో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి నెంబర్ నా దగ్గర ఉంది. అంతకు ముందు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇలాగే ఎప్పుడైనా ఏదైనా అవసరం పడితే చేయడానికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆ నెంబర్కి కాల్ కలిపాను. ఆయన లిఫ్ట్ చేసి హలో అనగానే నేను రఘు తమ్ముణ్ణి అని చెప్పాను. ఓ నువ్వా అర్జున్, మీ అన్నయ్య ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటాడు అన్న ఆయన ఎప్పుడు లేనిది నాకు కాల్ చేశావు. నాతో ఏమైనా పని ఉందా? అనుమానపడ్డాడు. కాల్ చేస్తే అన్నయ్య లిఫ్ట్ చేయడం లేదు. ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదట. నీ దగ్గర ఏమైనా ఉన్నాడేమోనని చేశాను. నేను అనగానే అవునా, ఈరోజు మీ అన్నయ్య ఆఫీస్కి రాలేదు, కోర్టుకు వెళ్ళాలి అన్నాడు. నన్ను తోడు రమ్మంటే నాకు కుదరలేదు. ఈరోజు తుది తీర్పు అని చెప్పాడు. బహుశా విడాకులు మంజూరు అయి ఉంటాయి. ఆ బాధతో ఏ బార్లోనో కూర్చొని ఉంటాడు. సరేలే, నేను చూసి తను ఎక్కడున్నాడో తెలుసుకొని నీకు కాల్ చేసి చెప్తాను అని చెప్పి ఆయన కాల్ కట్ చేశాడు. అన్నయ్య బార్కి వెళ్తున్నాడా? ఆశ్చర్యపోయిన నేను అవునులే, భార్యా బాధితులు వెళ్ళేది అక్కడికేగా అనుకొని గాఢంగా నిట్టూర్చాను. స్లీపింగ్ టైం కాకపోయినా నేను తలనొప్పి కోసం వేసుకున్న టాబ్లెట్ ప్రభావంతో కాబోలు మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను. రాత్రి పెద్దమ్మ కాల్ చేసిన విషయం ఉదయం లేచి ఫ్రెష్ అప్ అయి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని చూసే వరకు నాకు తెలియదు. చూసిన వెంటనే కాల్ కలిపాను. ఫోన్ లిఫ్ట్ చేసిన పెద్దమ్మ ఫోన్లోనే ఏడ్చింది. నాలో కంగారు ఎక్కువైంది. పెద్దమ్మ ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య క్షేమమే కదా? ఆత్రంగా అడిగాను. తను సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. పెద్దమ్మ ఏం జరిగిందో అది చెప్పు. ఇలా ఏడుస్తూ ఉంటే నాకెలా తెలుస్తుంది? టెన్షన్ పడ్డాను. రాత్రి వాడు తప్ప తాగేసి స్పృహలేని స్థితిలో ఇంటికి వచ్చాడు. వాణ్ణి అలా చూసేసరికి నాకు భయం వేసింది. వాడు ఈ తాగుడికి ఎప్పుడు అలవాటు పడ్డాడో నాకు అర్థం కావడం లేదు. ఎంత భార్యా విడాకులు ఇస్తాను అంటే మాత్రం ఇంతలా దిగజారిపోవాలా? ఒంటి మీద ధ్యాస లేనంతగా తాగేయాలా? చెప్పు అర్జున్ చెప్పు అని చెబుతూనే తన ఏడుపుని కంటిన్యూ చేసింది పెద్దమ్మ. అమ్మయ్య, అన్నయ్యకి ఏమీ కాలేదు అనుకోగానే గుండెలోని భారమంతా దిగిపోయినట్టు అయ్యింది. నిన్న విడాకులు మంజూరు చేస్తాము అన్నారు పెద్దమ్మ. చేశారేమో. ఆ బాధ తట్టుకోలేక తాగి ఉంటాడు. నువ్వు బాధపడకు, మరోసారి ఇలా తాగడులే అన్న నేను, అన్నయ్య ఎక్కడున్నాడు? ఇంట్లోనే ఉన్నాడా? ఆఫీస్కి వెళ్ళాడా అన్నాను. మధ్యరాత్రి దాటాక వచ్చాడు కదా, ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నాడు. నేను లేపలేదు అన్న పెద్దమ్మ. అర్జున్, నువ్వు ఒకసారి వచ్చి వెళ్ళరా? వాడిని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది బేలగా అన్నది ఆమె. నాకు రావాలని ఉంది పెద్దమ్మ. రేపొక్కరోజే కదా, ఎల్లుండి ఉదయానికి నేను నీ దగ్గర ఉంటాను. ఎల్లుండి ఆదివారం అన్న విషయం గుర్తుకు వచ్చి అన్నాను. అలాగే అన్న పెద్దమ్మ కాల్ కట్ చేయబోతుంటే అన్నయ్య లేచాక నాకు కాల్ చేయమని చెప్పు అన్నాను. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది పెద్దమ్మ. పెద్దమ్మ మాటలు విన్నాక మనసంతా భారంగా మారింది. ఏవేవో ఆలోచనలు చుట్టుముట్టగా కాసేపు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత ఆఫీస్ ఉంది అన్న విషయం గుర్తుకు వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. అన్నయ్య ఎప్పుడు లేచాడో తెలియదు కానీ నాకు కాల్ మాత్రం చేయలేదు. నేను లంచ్ బ్రేక్
బ్రేక్లో చేశాను. అన్నయ్య ఈసారైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే బాగుండు అనుకుంటూ కాల్ కలిపాను. లక్కీగా అన్నయ్య కాల్ లిఫ్ట్ చేశాడు. కానీ హలో అనలేదు. నేనే హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవేంటి అన్నాను. ఏం మాట్లాడను అన్నాడు. ఆ మాటలు సర్వం కోల్పోయిన వాడిలా ఉన్నాయి. అన్నయ్య ఎంత బాధలో ఉన్నాడో అర్థం చేసుకున్న నేను, కోర్టు తీర్పు ఏమని వచ్చింది? మీ విడాకులు మంజూరయ్యాయా లేక మళ్ళీ వాయిదా పడ్డాయా? క్యూరియాసిటీతో అడిగాను. వచ్చాయి నిర్లిప్తంగా చెప్పాడు. నాకప్పుడు తెలియదు విడాకుల సమయంలో భర్త భార్యకు భరణం ఇవ్వవలసి ఉంటుందని. అందుకని నేను ఆ విషయం అన్నయ్యని అడగలేదు. అన్నయ్య ఎందుకు బాధపడతావు? ఇప్పటికైనా వదిన నుండి విముక్తి కలిగినందుకు సంతోషించు. మనల్ని ఇష్టపడే వాళ్ళతో కలిసి ఉండాలని ఆశపడాలి, కానీ మనల్ని ఇష్టపడని వాళ్ళతో కలిసి జీవించాలి అనుకోవడం మూర్ఖత్వం. నువ్వు నాకు అవసరం లేదు అంటూ నిన్ను వదిలించుకుని వెళ్ళిన వదిన గురించి ఇక మీదట ఆలోచించడం మాని నీకంటూ కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు. ఇంతకు ముందులా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. పెద్దమ్మ ఇప్పుడు నీతోనే ఉంది. పైగా మేమందరం నీకు ఉన్నాం. తను మొదటి నుండి లేదు కదా, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్ళింది. కానీ మేమలా కాదు. మేమెప్పటికీ నీతోనే ఉంటాం. ఇది సత్యం. కాబట్టి జీవితంలో ఏదో పోగొట్టుకున్నానని బాధపడకు. కొన్ని బంధాలు మనల్ని వదిలేసి వెళ్తేనే మనం సుఖంగా సంతోషంగా ఉండగలం. అలాంటి వాటిలో ఇది ఒకటి అనుకొని మనసుని స్థిమితపరుచుకో. నీకు నేను చెప్పే అంతటి వాణ్ణి కాదు. అయినా సరే చెప్పకుండా ఉండలేకపోయాను. తప్పుగా అర్థం చేసుకోకు. ఈ క్షణం నుంచి వదిన జ్ఞాపకాలను మరుగున పడేసి కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేయి. నేను రేపు రాత్రికి ట్రైన్కి బయలుదేరి ఎల్లుండి ఉదయానికి వస్తాను. నేను వచ్చాక ఇంతకు ముందులా మనం బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం. బెంగళూరు అంతా మనదే అన్నట్టు చక్కర్లు కొడదాం, సరేనా? అంటూ అన్నయ్యతో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాను. అన్నయ్య ముక్తసరిగా అలాగే అన్నాడు. మరి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసి భోజనానికి కూర్చున్న నాతో, లంచ్ చేయాలి అన్న ధ్యాస లేకుండా ఎవరితో ఇంతసేపు మాట్లాడావు? నా కోసం తినకుండా ఎదురుచూస్తూ కూర్చున్న ఉదయ్ అన్నాడు. అన్నయ్యతో పొడిగా సమాధానం చెప్పిన నేను తినడం మొదలుపెట్టాను. అలాగా అన్న ఉదయ్, అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? విడాకుల సంగతి ఎంతవరకు వచ్చింది? తింటూనే అడిగాడు. నిన్న విడాకులు మంజూరు అయ్యాయట. దాంతో బాధపడి రాత్రంతా పబ్బులో తాగుతూ ఉండిపోతే తెలిసిన వాళ్ళు ఎవరో ఇంటికి తీసుకొని వచ్చారట. ఈ విషయం చెప్పి పెద్దమ్మ బాధపడింది. అందుకని అన్నయ్యతో మాట్లాడాను. అంతేకాదు, రేపు నైట్ ట్రైన్ పట్టుకొని అన్నయ్య దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఎల్లుండి సండే కదా, ఆ తర్వాత ఓ 2 రోజులు లీవ్ తీసుకుంటాను. మన మేనేజర్ ఇస్తాడు అంటావా? అనుమానపడ్డాను. ఏదో ఒక బలమైన రీజన్ చెప్పు, ఖచ్చితంగా ఇస్తారు అన్నాడు ఉదయ్. అలాగేనని తల ఆడించాను. ఉదయ్ చెప్పినట్టుగానే మా పెద్దమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నేను ఊరు వెళ్ళాలి. ఓ 2 రోజులు సెలవు కావాలి అనుకుంటున్నాను మా మేనేజర్తో అన్నాను. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.